వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాతరుణబింబఫలాధరుష్టాత్ పూర్ణేందుసుందరముఖాతరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ పరస్పరదేవో భవ. అందరికీ జయ జగన్నాథ. మనం గత ఎపిసోడ్లో విన్నాం కదండి, ఒక వైశ్యుడు ఒక బ్రాహ్మణుడు ఇద్దరు కూడా పతితులైన వారు. కానీ ఒక్కసారి అనుకోకుండా ఒక బ్రాహ్మణుల సత్సంగాన్ని విని వాళ్ళ జీవితం అనేది మారిపోయింది. నిర్విన్న చేతసో తౌ తు త్యక్త్వా వేశ్యాది సంగతిం ధ్యాయంతౌ మనసా విష్ణుం శుద్ధాహారవ్రతావుభౌ. మనిషి చాలాసార్లు సత్సంగతి అనేది మనం చేస్తాం, కానీ సత్సంగతి చేసిన తర్వాత ఏదైతే చేయాలో అది చెయ్యకుంటే అది అక్కడితోనే వృధా అయిపోతుంది. అంటే ఈ చెవుతో మనం విన్నది ఈ చెవు నుంచి బయటికి రాకూడదన్నమాట. మనం విన్నది మన మనసు లోపలికి దిగాలి. ఒక చిన్న కథ చెప్తానండి నేను. ఒకసారి మనము ఎగ్జిబిషన్ అనేది చూస్తూ ఉంటాం కదా, అలాగ ఒకసారి ఒక రాజ్యంలో ఎగ్జిబిషన్ అనమాట. ఒక షాప్లో ఒక దుకాణంలో ఒక వ్యక్తి రెండు ఏకంగా సేమ్గా ఉన్న రెండు మూర్తులను అమ్మడానికి పెట్టాడు. ఒక దాని మీదేమో 5,000 అని ఉంది, ఒక దాని మీదేమో 5 లక్షలు ఉంది. చూడ్డానికి సేమ్ టు సేమ్ అనమాట, రెండు ఒకటేలాగా ఉన్నాయి. అందరూ వచ్చి పైనుంచి కింద దాకా అంతా చూస్తున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. రెండు సేమ్గా ఉన్నాయి, కానీ మరి రేట్లో ఎందుకు డిఫరెన్స్ అన్నది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఇంకా ఆ ఊర్లో అంత సంచలనం, ఈ ఒక ఇట్లా మూర్తి అమ్ముతున్నాడు, ఒక రేట్ ఇలా ఉంది, ఒక రేట్ ఇలా ఉంది, అసలు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అన్న విషయము ఆ రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఏమో అసలు తెలుసుకోవాలి, అదేంటిది, దాని ఏదో ఖచ్చితంగా అర్థం ఉంటుందనేసి ఆ వ్యక్తిని రాజ్యసభలోకి పిలిచాడనమాట. అప్పుడు అందరి ముందు చెప్పు, మరి ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది అంటే అక్కడ ఆయన అన్నారన్నమాట, మీరందరూ పెద్దవారు కదండి, మీరు చెప్పండి డిఫరెన్స్ ఏంటో అన్నప్పుడు అందరూ ప్రయత్నించారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఒక మనిషి అక్కడ పండితుడు అనమాట, జ్ఞాని. ఆయన వచ్చేసి రెండు చూసి ఒక దారాన్ని తీసుకొని ఆ మూర్తిలో ఉన్న ఒక మూర్తిలో ఈ చెవి నుంచి ఈ చెవిలో తీసేస్తే బయటకు వచ్చేసింది. ఇంకొక దాంట్లో ఈ చెవిలో నుంచి లోపలికి వేస్తే అది లోపలికి వెళ్ళిపోయింది అనమాట, బయట నుంచి ఇక్కడ రాలేదు. ఈ చెవిలో నుంచి లోపలికి వెళ్ళిపోయింది, అంటే హృదయంలోకి వెళ్ళిపోయింది అనమాట. అది చూసి ఓకే నాకు ఎప్పుడు అర్థమైంది అని చెప్పి అందరికీ చెప్పాడు. ఏంటిది అంటే ఒక్క మనిషి, ఇద్దరు మనుషులు, అంటే చాలామంది, అందరి గురించి అనమాట. ఏ మనిషి అయితే విన్నది ఇక్కడి నుంచి విని ఇక్కడిది తీసేస్తాడో ఆయన వాల్యూ చాలా తక్కువ. అంటే అక్కడ చూస్తే ఆయన పెట్టిన వాల్యూ 5,000. ఇంకొకటి ఏంటిది, ఇంకో మనిషి ఎలాగా అంటే ఏదైతే విన్నామో సత్సంగతి, మంచి విషయాలు విన్నాము, మంచి విషయాలు చదువుకున్నాము, మంచివి చదివిన తర్వాత అవి ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి తీసేయకుండా హృదయంగతం చేసి మననం చేసి తన జీవితంలో ఎవరైతే ఆచరిస్తాడో అలాంటి మనిషి విలువ ఎక్కువ అనేసి ఆ మూర్తి యొక్క విలువ 5 లక్షలు, అందుకోసం ఇలా తేడా ఉంది అని చెప్పాడు. తాత్పర్యార్థం ఏంటిది, ఈ కథారూపంలో మనం ఏం వింటాము అంటే వాల్యూస్ అన్నమాట. దాని తాత్పర్యార్థం ఏమిటి. అలాగే మన జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే సత్సంగం చాలామంది చేస్తారు, కానీ ఎంతమంది ఇంటికి వెళ్ళి దాని గురించి మననం చేస్తారు. ఈరోజు ఏం విన్నాను, ఆ ప్రవచనంలో నా గురించి ఏం చెప్పబడింది,
నేను ఒక ఉద్ధారం ఎలా పొందుతాను, లేదంటే నా జీవితం అనేది ఎలా మంచి మార్పు అనేది తీసుకొస్తుంది, నేను ఏం చేయాలి దానికోసము, ఈరోజు ఏం చెప్పారు ప్రవచనకర్తలు, దాంట్లో నా కోసం ఏమిటి అని ఎవరైతే దాన్ని మథనం చేస్తారో, దాన్ని సారగ్రాహిగా భావించి దాన్ని తన జీవితంలో ఆచరణ చేయడానికి ప్రయత్నిస్తాడో అలాంటి వారి జీవితం మారిపోతుంది. కానీ ఎవరైతే వింటారో, చాలామందికి చూడండి జ్ఞానం అనేది అందరికీ ఉంటుంది. భాగవతం ఇప్పుడు అనేసరికి ఆ క్రమం ఏదైతే ఉంటుందో ఒక ప్రవచనకర్తలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, ఈ క్రమం తర్వాత ఈ క్రమము, దేవుడి పేర్లు చెప్తారు, కథలు చెప్తారు, అన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు. సో నాలెడ్జ్ అనేది ల్యాకింగ్ లేదనమాట. ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ అనేది ఉంది, శబ్దజ్ఞానం ఉంది, కొంతమంది మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడలేరు. కానీ జ్ఞానం అనేది ఎక్కడ సఫలీభూతం అవుతుందంటే ఇన్ విజ్డమ్. మనము నేర్చుకున్నది మీరు ఎంతవరకు మీ జీవితంలో పాటించగలుగుతారో, హౌ కెన్ యూ అప్లై ఇన్ యువర్ లైఫ్ అన్నది మనం చూస్తేనే ఆ మనిషి జీవితంలో అసలు నిజమైన వాల్యూస్ వచ్చినట్టు అనమాట. అలాగే వీళ్ళిద్దరు కూడా మామూలుగా ప్రవచనం వినేసి వదిలేయలేదు. ప్రవచనం విన్న తర్వాత మార్పు రావాలి అంటే దానికోసం రెండు నేను ఎప్పుడు చెప్తాను కదండి, ప్రవచనం బాగా ఎప్పుడు వినే వాళ్ళకి ఎప్పుడు చెప్తాను. చాలామందికి ఒక శంక ఉంటుందన్నమాట, అసలు ఒక గురువులు అంటే మనం ఎలాగా అర్థం చేసుకోవాలి, ప్రవచనం అందరూ ఇంతమంది చెప్తున్నారు కదా, మరి మార్పు ఎందుకు రావట్లేదు. మార్పు ఎందుకు రాదు అంటే అది విన్న తర్వాత ఎవరైతే మననం చేస్తారో వారిలో మాత్రమే మార్పు వస్తుంది. ఉదాహరణకి ఒక స్కూల్లో, ఒక పాఠశాలలో, ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒకే టీచర్ చెప్తున్నారు. మరి దాంట్లో ఒకరికో ఇద్దరికోని ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళకి ఎందుకు రాదు? టీచర్ చెప్పింది ఇంటికి వెళ్ళి మనం అభ్యసించాలి అనేది ఎవరైతే పాటిస్తారో అలాంటి విద్యార్థులు మాత్రమే ఆ ఒక సబ్జెక్ట్లో రాణిస్తారు కదండి. ఈ మామూలు విద్యలో కూడా ఇది మనము ఫాలో చేయొచ్చు. అలాగే ఆధ్యాత్మిక విద్యలో కూడా మనకు గురువులు చెప్తున్నారు, ఎంతోమంది ప్రవచనకర్తలు ఉన్నారు, చెప్తున్నారు. కానీ దాని తర్వాత ఎంతమంది దాని గురించి మననం చేసి శ్రద్ధతో పాటిస్తున్నారు అన్నది మనకు ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. కాబట్టి మార్పు అనేది అందరిలో రాదు. ఎలాంటి మార్పు రావాలి? చాలామంది ప్రవచనాలు ఎందుకు వింటారు, లేదంటే గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తారు అంటే, నాకు ఈ కోరిక ఉందండి, మాకు పిల్లలు కావాలి, మాకు ఇంకో ప్రాపర్టీ కావాలి, అవ్వడం లేదు, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, ఇహలౌకిక సుఖాల కోసము పూర్తి కావాలి, ఒక గురువుల ఆశీర్వాదం ఇస్తారేమో అని అన్నదాంతో ఎక్కువ మంది మా అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. కానీ అమ్మ మాకు ఒక మంచి మార్గం చూపించండి, నా మనసు మారాలి, నాలో ఉన్న పాపాలు నశించిపోవాలి, మళ్ళీ నేను పాపం చేయకూడదు, ఒక మంచి మనిషిలాగా మారాలి అన్న భావన ఎప్పుడైతే మనిషిలో దృఢంగా అవ్వదో అప్పుడు దాకా మనిషి జీవితం అనేది మారదు. సో లౌకిక సుఖం కోసం మనము ఆరాధన చేసే వాళ్ళనే ఎక్కువ మంది చూస్తున్నాం. కానీ మన జీవితం మారాలి, నేను ముక్తిని పొందాలి, నేను భగవద్భక్తిని పొందాలి అన్న ఆలోచనతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. కాబట్టి ప్రవచనకర్తలు ఎంతమంది ఉన్నా కూడా ఆచరించే వారు ఎంతమంది ఉన్నారు అన్నది ప్రాముఖ్యత. కాబట్టి వీళ్ళ దగ్గర ఏం చేశారు ఇద్దరు, ఆ ప్రవచనం విన్న తర్వాత వీళ్ళలో మార్పు అనేది వచ్చింది. మార్పు ఎక్కడొస్తుందండి? మార్పు మొదట సమాజంలో మన శరీరంలో రాదు, మొదట మన మార్పు అనేది వచ్చేది బుద్ధిలో వస్తుందన్నమాట. ఆ బుద్ధి మనము నిశ్చయించుకుంటేనే మన జీవితం మారవగలుగుతాము. అంతేగాని డాక్టర్ చెప్పారనుకోండి ఇలా చేయండి అంటే అది ఇంటికి తీసుకొచ్చి ప్రిస్క్రిప్షన్ పెట్టేశాము, ఏదైనా ఉపయోగం ఉందా? డాక్టర్ చెప్పినట్టు నేను పాటించాలి, నా జీవితంలో నేను ఇలాంటివి అలవాట్లు మార్చుకోవాలి అని ఎప్పుడైతే ఆ పేషెంట్, ఆ వ్యక్తి ఎప్పుడైతే మార్పులు చేసుకుంటాడో తన లైఫ్ స్టైల్, తన జీవితము అనేది మారిపోతుంది. అలాగా వీళ్ళిద్దరు ఏం చేశారు, వైశ్యాది సంగీతం, ఇప్పుడు దాకా వేశ్యల దగ్గరికి వెళ్ళారు, చెడు పనులు అది ఇది చేశారు, ఏవైతే చేయకూడదు అలాంటివన్నీ చేశారు. కానీ సత్సంగం చేయంగానే మొదట చేయాల్సింది ఏమిటి అంటే మనము లోపల మనల్ని చూసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మన మనసు ఎలాంటిది వేరే వాళ్ళకి కనిపించదు, మనకు మాత్రమే కనిపిస్తుంది. మన తల్లిదండ్రులకు కనిపించదు, మన భర్త మన భార్యకు కూడా కనిపించదు. మన మనసులో ఎలాంటి భావనలు వస్తున్నాయి, ఒక స్త్రీని చూసాము, తన పట్ల ఒక కామభావం ఉందా, మాతృభావం ఉందా అన్నది మనకు మాత్రమే కదండి తెలిసేది. అది మనలో మనం చూసుకోవాలి. చూసుకొని అరే నేను ఇది తప్పు చేస్తున్నాను కదా అన్నది కూడా మనము ఎప్పుడైతే తెలుసుకొని మారుస్తామో అప్పుడే మార్పు అనేది జరుగుతుంది కదండి. అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు దాకా చేసింది ఏదో చేశాం సరే, కానీ ఇప్పుడు మనం మారుదాము అని ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ప్రవచనం విన్నాము అని అనుకోవాలి. సంతశ్రీ డొంగరీజీ మహారాజ్ ఎప్పుడు చెప్తుంటారన్నమాట, ఒక గొప్ప కార్యము, సత్పుణ్యము, సత్కార్యం ఒకటి చెప్పండి ఏదన్నా అంటే పాపాన్ని విడిచేయడము. పాపం ఏదైతే చేస్తున్నామో మనము విడిచేస్తాం కదా, అది చాలా పెద్ద సత్కర్మ అని అంటారు.
చాలామంది సత్కర్మ అంటే దానం చేయడము, ఏదో పూజలు చేయడము, గుడి కట్టడం ఇవన్నీ అనుకుంటారు. కాదండి, మనిషిగా ప్రవర్తించడం అంటే పాపాలు వదిలేసి పుణ్యకార్యాలు సత్కార్యాలు చేయడమే అందరికన్నా గొప్ప పని అని చెప్పబడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు, ఎన్నో పాపాలు మనం కూడా చేస్తుంటాం. చేయడం అనేది నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, మనం విన్నాము. మా గురువులు ఏం చెప్తుంటారు అంటే, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. మనిషే తప్పు చేస్తాడు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు తెలుసుకున్న తర్వాత కూడా, అంటే ప్రవచనాలు విని, మంచి మనుషుల మాటలు విని, మనకన్నా పెద్దవాళ్ళ గురువుల మాటలు విన్న తర్వాత కూడా మార్పు తీసుకురాకపోవడమే మనం చేసిన పాపం అన్నమాట. సో ఆ మార్పు అనేది రావాలి. వీళ్ళిద్దరు ఏం చేశారు, వేశ్య సంగతి, చెడు పనులు అన్నీ మార్చేశారు. తర్వాత మొదట చేసేది శుద్ధ ఆహారము. మన జీవితంలో మనం ఆహారం, మనం తినే పదార్థాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క ఎఫెక్ట్ మన మనసు మీద ఖచ్చితంగా ఉంటుందండి. మీరు కొన్ని రోజులు చేసి చూడండి ఎలా ఉంటుందంటే, ఇప్పటి కాలం ఇప్పుడు తరం ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ వి వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అనమాట. విన్నది నేను కూడా అదే అంటాను. నేను చెప్పాను కదా అనేసి ఎస్ అనేయకండి. ఒక 6 months, ఒక 6 నెలలు, లేదంటే 2 నెలలు అన్నా బయటిది అక్కడిక్కడ తినకుండా శుద్ధంగా స్నానం చేసి వంట వండి ఏది చేసినా పర్వాలేదు, అంటే శాకాహారం చేసి దేవుడిని అర్పించుకొని, స్వామి ఇది నువ్విచ్చిందే నేను నీకు అర్పించుకుంటున్నాను అని ఆ పదార్థాన్ని ఎప్పుడైతే, అన్నం పప్పు కానివ్వండి, చపాతి ఏదన్నా కానివ్వండి, అది ఏదైతే పదార్థం ఉంటుందో దేవుడికి అర్పించిన తర్వాత అదే ప్రసాదంగా మారిపోతుంది. ప్రసాదం అర్పించుకునే ముందు అది లడ్డు, ప్రసాదం దేవుడికి పెట్టిన తర్వాత అది నైవేద్యం, అదంటే ప్రసాదంగా మారిపోతుంది. అలాగా మనం చేసే రోజు తినే పదార్థాలు ఏవైతే ఉంటాయో దేవుడికి మనసారా అర్పించుకొని అవి తీసుకోవాలి. అప్పుడు జీవితంలో చాలా పెద్ద మార్పు అనేది వస్తుందన్నమాట. శుద్ధ ఆహారము మొదట మార్చారు. ఎలాగా, వ్రతంగా, శుద్ధాహార వ్రతావుభౌ. చాలామంది అంటుంటారు, అంటే మనకు ఇబ్బందులు చాలా, మనం ఏదన్నా చేయాలి అనగానే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటామంట. ఇది చేయలేనండి, ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేయలేను. కానీ వ్రతము అనే కాన్సెప్ట్ మన దగ్గర ఎందుకు వచ్చింది అంటే, వ్రతస్థంగా ఉండడము. అందరికీ చూడండి, మనం వ్రతాలు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా ఎంతోమంది ఉపవాసంగా ఉంటారు. మరి వాళ్ళకి ఆకలే కదా, మనకు ఆకలేస్తుంది. కానీ నేను వ్రతం పట్టానండి, నేను తినను, ఈరోజు అమ్మవారిని ఎక్కువగా స్మరించుకుంటాను, ఈరోజు నా శరీరంతో నేను కాయా వాచ మనస పరిశుద్ధంగా ఉండాలి, మంచి ఆలోచనలు రావాలి, ఎక్కువగా తామసికంగా అంటే పడుకోవడము ఇట్లాంటివన్నీ అలసటలు వచ్చేస్తాయి ఇంకా మనం అన్నం తిన్నామంటే. కాబట్టి ఆహారం అనేది తగ్గించి నేను ఈరోజు అనుష్ఠానం అనేది చేస్తాను, నా హరిని నేను స్మరించుకుంటాను అని వ్రతబద్ధంగా ఉండడము అంటే ఒక ప్రామిస్ టు సెల్ఫ్ అనమాట. దాన్ని వ్రతము అంటారు, ద కాన్సెప్ట్ ఆఫ్ వ్రత. సో అలాగా వ్రతబద్ధంగా తినాలనిపిస్తుంది, మనసులో ఎన్నో మనసు అనగానే అదే అండి, మనసులో ఎన్నో కోరికలు బయటికి వస్తూ ఉంటాయి. కానీ దాన్ని అదుపులోకి తీసుకొని మన జీవితాన్ని మార్చడము ఒక రోజు ప్రాక్టీస్ అనమాట. ఒక రోజు చేస్తే ఇంకో రోజు, వారంలో ఒక రోజు, మళ్ళీ 2 రోజులు, 3 రోజులు ఇలాగ చేస్తూ ఉండి వ్రతస్థంగా ఉంటే మన జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి శుద్ధాహార వ్రతావుభౌ, ఇలా వ్రతస్థంగా ఉండి వీళ్ళిద్దరూ చక్కగా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారన్నమాట. సాక్షాత్తు పురుషోత్తముణ్ణి స్తుతించి ఇద్దరు కూడా అదే స్థానంలో ఉండాలి, ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళము అనేసి నిశ్చయించుకొని వాళ్ళిద్దరికీ కూడా అక్కడే ముక్తి ప్రాప్తమైంది అన్నది మనకు ఇక్కడ చెప్పబడింది అనమాట. మిగతాది తర్వాయి భాగంలో విందామండి. జయ జగన్నాథ్.